వేదిక మీద ఉన్న పెద్దలు, వాటి సమావేశానికి హాజరైన మిత్రులు, పెద్దలను ఆడిన తర్వాత ఇవాళ రామోజీరావు గారి అనేక వ్యాపారాల్లో ఒకటైన మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంబంధించి నేను మాట్లాడడానికే మిగలేదు. వారు చాలా వివరంగా చెప్పినారు. తర్వాత మాట్లాడిన పెద్దలు కూడా వారి వారి అభిప్రాయాల్ని వెల్లడించినారు. నేను ఒకటి రెండు విషయాలు మాట్లాడతాను. ఎక్కువసేపు మీ సమయం తీసుకోండి. వారు రామోజీరావు గారు నా తొలి యజమాని. తొలి యజమాని అని ఎందుకంటున్నానంటే 1976లో నేను ఈనాడు దినపత్రికలో జర్నలిస్ట్గా నా వృత్తి జీవితం ప్రారంభించినాను. కాబట్టి ఆయన నా మొదటి యజమాని. తర్వాత చాలా పత్రికల్లో పనిచేసినాను, చాలామంది యజమానుల దగ్గర పనిచేసినాను. నేను మీ అందరూ ఇవాళ రామోజీరావు గారి నాయకత్వంలో, నేతృత్వంలో వెలువడుతున్న ఈనాడు దినపత్రిక కానీ, ఆయనకు సంబంధించిన వివిధ న్యూస్ ఛానళ్ళు కానీ, అవి రాస్తున్న రాతల్ని గురించి, ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను గురించి చాలామంది విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు. ఒక్క అంశమే కాకుండా, అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంబంధించిన అంశమే కాకుండా, నాగార్జున రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వరుసగా చెప్పినారు ఆయనకి ఎన్ని వ్యాపారాలు ఉన్నవి అనేది. డ్రెడ్జింగ్ దగ్గర నుంచి, హోటళ్ళ దగ్గర నుంచి, పచ్చళ్ళ దగ్గర నుంచి, శీతల పానీయాల దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి, సీరియళ్ళ దగ్గర నుంచి, పత్రికా వ్యాపారం, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ ఛానళ్ళు, ఇట్లా రామోజీరావు గారి వ్యాపార సామ్రాజ్యం వేళ్ళూనుకొని పోయి ఉంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. జాతీయ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే చెప్పాల్సిన పని లేదు. ఎట్లా ఆయన ముందు సాగిలపడతారో, ఎట్లా ఆయన దర్శనం కోసం హైదరాబాద్ శివార్లలోని, మీరు గుంటూరు నుంచి హైదరాబాద్ పోయేట్టయితే ముందుగా రామోజీరావు గారి సామ్రాజ్యాన్ని దర్శించుకునే మీరు నగరంలోకి ప్రవేశించాలి. రామోజీ ఫిలిం సిటీ, ఇంతకుముందు నేను చెప్పిన వ్యాపారాల వరుస క్రమంలో అది కూడా ఉన్నది. రామోజీరావు గారు ఈ వ్యవస్థలోని అన్ని చట్టబద్ధమైన సంస్థలకు తాను అతీతుడిని అనుకుంటారు. ఆయన అట్లా అతీతుడిగానే వ్యవహరిస్తారు. అట్లా ఆయన్ని అతీతుడిగా వ్యవహరించడానికి మన రాజకీయ వ్యవస్థ అవకాశం ఇచ్చింది, అనుమతి ఇచ్చింది. ఇంతకాలం అక్కడక్కడ ఒకళ్ళిద్దరు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, లేదా ఇప్పుడు ఆయన వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏవైనా కొంత ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప
మొత్తంగా రాజకీయ వ్యవస్థ రామోజీరావు గారికి సాగిల పడింది కాబట్టి ఇవాళ మనం ఈ విషయాలన్నీ చర్చించుకుంటూ ఉన్నాం. ఇది కొత్తగా నేను చెప్పేదేం లేదు, అందరికీ తెలిసిందే. మాట్లాడుకుంటున్నాం మనం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడిగింది మార్గదర్శి ఫైనాన్షియల్స్లో నువ్వు ఫలానా నిబంధనలకు వ్యతిరేకంగా లేదా ఆ నిబంధనలకు లోబడకుండా ఇంత డబ్బు వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల కింద ఎందుకు సేకరించినావు అని. ఆయన ఏం చెప్పినారు, అయిపోయింది, నేను తిరిగి ఇచ్చేసినాను ఆ డబ్బు అని చెప్పినారు. నేను ఒక ఇంట్లో దొంగతనం చేసినాను, కొద్ది రోజుల తర్వాత వెళ్ళి తిరిగి వాళ్ళకి ఆ సొమ్ము ఇచ్చేసినాను అంటే చట్టం ఊరుకుంటుందా? తిరిగి ఇచ్చేసినా సరే నువ్వు తప్పు చేసినావు కాబట్టి దానికైతే శిక్ష ఉండాలి కదా. రామోజీరావు గారు చెప్తున్నది ఏమిటి అంటే, ఇప్పుడు మేము అప్పుడే తిరిగి ఇచ్చేసినాం లెక్కలతో సహా అని చెప్తున్నారు. తిరిగి ఇచ్చాడే కాదు, మళ్ళీ మేము ఇప్పుడు డిపాజిట్లు సేకరించడం లేదని కూడా చెప్తూ ఉన్నారు. అంటే మీరు అక్రమంగా చట్ట వ్యతిరేకంగా సేకరించిన డబ్బుని తిరిగి ఇచ్చి ఉండవచ్చు, ఇప్పుడు అక్రమం చేస్తూ ఉండకపోయి ఉండవచ్చు. కానీ ఒకప్పుడు మీరు అక్రమం చేసినారు కాబట్టి తప్పనిసరిగా దానికి తగిన శిక్ష ఉండాల్సిందే. ఉండవల్ల అరుణ్ కుమార్ని అందరూ అభినందించినారు, నేను అభినందిస్తాను. నాకు చాలా మంచి మిత్రుడు. అరుణ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన ఎవరి మీద వ్యక్తిగతంగా కక్ష సాధించే వ్యక్తి కాదు, మంచి మనిషి. నిజానికి ఆయన రామోజీరావు గారు వెంటబడాలని కూడా అనుకోలేదు. వ్యక్తిగతంగా తన కుటుంబంలోని ఎవరో ఇట్లాంటి ఒక డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ సంబంధించిన ఒక సమస్య వస్తే ఆ కాగితాలు చూస్తే ఆయనకు అనుమానం వచ్చి ముందుకు పోతే 17 ఏళ్ళు పట్టింది. ఇవాళ సుప్రీంకోర్టు ఇంతకుముందు పెద్దలంతా చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆ కేసును మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు రెఫర్ చేసింది. ఇంతకుముందు ఒక మిత్రులు అడిగినారు, రిటైర్డ్ జడ్జ్తో చేయిస్తే ఎట్లా, ఏమిటి సిట్టింగ్ జడ్జ్తో చేయిస్తే ఏమిటి అని. సుప్రీంకోర్టు చెప్పింది నేను అర్థం చేసుకున్నంత వరకు, నేను పొరపాటు అయితే మళ్ళీ నాగార్జున రెడ్డి గారు సవరించాలి నన్ను, నేను అర్థం చేసుకున్నది సుప్రీంకోర్టు హైకోర్టుకి ఏం చెప్పిందంటే, మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక 6 మాసాల్లో ఒక రిటైర్డ్ జడ్జ్తో కమిటీ లాంటిది వేసి దీని మీద మొత్తం నిగ్గు తేల్చి మళ్ళీ కోర్టు దగ్గరికి తీసుకురమ్మన్నది. నాకు తెలిసి నాకు అర్థమైంది అది. కాకపోతే తర్వాత మళ్ళీ నాగార్జున రెడ్డి గారు చెప్తారు. సరే, దాన్ని అక్కడ వదిలేద్దాం. ఎందుకంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ గురించి చాలామంది మాట్లాడినారు, ఇక్కడ చాలా విషయాలు వచ్చినవి. అదనంగా కొత్తగా నేను చేర్చాల్సినవి ఏం లేదు. నేను మాట్లాడదలుచుకున్నదల్లా ఏమిటంటే, మొదట్లో చెప్పినట్టుగానే రామోజీరావు గారు ఏ వ్యాపారం చేసినా ఆయన ఈ దేశంలోని చట్టాలకు, రాజ్యాంగానికి, ఇక్కడున్న చట్టబద్ధ వ్యవస్థలకు అతీతుడిని అనుకొని ఆయన చేస్తారు ఏం చేసినా. అట్లాంటి వాటిల్లో ఒక 2-3 నా అనుభవాలు చెప్తాను. నేను చెప్పినాను ముందే, రామోజీరావు గారు నా మొదటి యజమాని. అయితే ఆ యజమాని దగ్గర నేను ఎక్కువ కాలం పాలేరుతనం చేయలేకపోయినాను. 1 సంవత్సర కాలం మాత్రమే ఆయన దగ్గర పనిచేసినాను నేను. 1976 మార్చి నుండి 1977 జూన్ వరకు పనిచేసినాను. ఆ కాలం అంతా దేశంలో ఎమర్జెన్సీ, ఎవరు నోరెప్పి మాట్లాడే పరిస్థితి లేదు. ఎమర్జెన్సీ ఎత్తేసిన వెంటనే ఒక ఇప్పుడున్న తరాల్లో చాలామందికి తెలియకపోయిండొచ్చు, కానీ ఈనాడు దినపత్రికలో ఒక చరిత్రాత్మకమైన సమ్మె జరిగింది. 23 రోజుల పాటు పత్రిక వెలువడలేదు. అప్పటికి ఇంకా విజయవాడ ఎడిషన్ రాలేదు. విశాఖపట్నం ఎడిషన్ 74లో మొదలైతే 76లో 75-76లో ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభిస్తే 77 జూన్ మాసంలో, ఖచ్చితంగా చెప్పాలంటే జూన్ 24 నుంచి
ఒక 23 రోజుల పాటు జరిగిన సమ్మెలో పత్రికను ఆపేసినారు. ఆ సమ్మెలో నేను కూడా పాల్గొన్నాను. నా ఉద్యోగం పోయింది, నన్ను సస్పెండ్ చేసినారు. నాతో పాటు ఇంకొక 24 మంది జర్నలిస్టులను సస్పెండ్ చేసినారు, జర్నలిస్టులను, కార్మికులను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అన్ని చట్టాలకు అన్ని వ్యవస్థలకు అతీతుడని అనుకుంటారు అని చెప్పడం కోసం చెప్తున్నది ఇది. ఎందుకు ఆ సమ్మె జరిగింది అంటే, ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వార్తాపత్రికలకు ఒక ప్రత్యేకత ఉన్నది. అందులో పనిచేసే పాత్రికేయులు, అందులో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, వాళ్ళని కొంత ప్రత్యేకంగా చూడాలి మన సమాజం అని చెప్పి ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందించినారు. ఆ చట్టం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వార్తాపత్రికల్లో పనిచేసే జర్నలిస్టులు, ఇతర సిబ్బంది వేతనాల సవరణ కోసం అని చెప్పి ఒక వేజ్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. ఇది ఆ చట్టంలో ఉన్నది. దాని ప్రకారమే మేము 1976-77లో ఈనాడులో పనిచేసే కాలంలో పాలేకర్, జస్టిస్ పాలేకర్ వేజ్ బోర్డు అని ఒకటి వచ్చింది. ఆ వేజ్ బోర్డు ఏం చేస్తుందంటే, తాను మొత్తం అంతా క్షుణ్ణంగా చదివి పరిశీలించి అధ్యయనం చేసి చివరి నివేదిక ఇచ్చే వరకు ఉద్యోగులు ఇబ్బంది పడకూడదు కదా, జర్నలిస్టులు ఇబ్బంది పడకూడదు కదా అని తాత్కాలిక భృతిని మంజూరు చేస్తుంది. చాలా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు, వేజ్ బోర్డుల గురించి తెలిసిన వాళ్ళకు అర్థమవుతుంది. ఇది ఇంటరిమ్ రిలీఫ్ అంటాం. అప్పటి పాలేకర్, జస్టిస్ పాలేకర్ వేజ్ బోర్డు చెప్పింది ఏమిటి అంటే, దేశంలోని అన్ని దినపత్రికలు, అన్ని వార్తాపత్రికలకు సంబంధించిన యాజమాన్యాలకు మీరు 20% వాళ్ళ మూల వేతనంలో ఇంటరిమ్ రిలీఫ్గా, తాత్కాలిక భృతిగా ఇవ్వండి అని చెప్పింది. అప్పట్లో మా జీతాలు 300 రూపాయలు. అందులో మూల వేతనం 150, 200 ఉండేది. అందులో 20% అంటే ఒక 40 రూపాయలు అన్నట్టు. ఒక జర్నలిస్టుకు నెలకు 40 రూపాయలు, 50 రూపాయలు తాత్కాలిక భృతి ఇవ్వండి అంటే రామోజీరావు గారు నేను ఇవ్వను అన్నారు. అంటే ఆయన వ్యవస్థలను ధిక్కరిస్తారు, ఆయన వ్యవస్థలకు అతీతుడు, ఆయన ఎవరిని గౌరవించాల్సిన అవసరం లేదు, ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కాబట్టి ఆయన నేను ఇవ్వను అన్నారు. ఇవ్వను అన్నందుకు జర్నలిస్టులు, ఉద్యోగులు, కార్మికులు సమ్మె చేసి 23 రోజుల పాటు పత్రికను నిలిపేసినారు. 23 రోజుల తర్వాత ఆయన, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రధానమంత్రుల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల దాకా ఆయన ముందు ఎట్లా సాగిలపడతారని ఇదొక ఉదాహరణ. ఇదొకటి అప్పుడున్న ప్రభుత్వం, జలగం వెంగళరావు గారి ప్రభుత్వం సహకారంతో, సాయంతో ఆయన మా సమ్మెను విచ్ఛిన్నం చేసి అర్ధరాత్రి మా సమ్మె శిబిరం మీద దాడి చేసి, పోలీసుల చేత దాడి చేయించి, మా అందరినీ కొట్టి, మా అందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి, విజయవాడ నుంచి తీసుకొచ్చిన కిరాయి మనుషులతోటి మళ్ళీ పత్రిక ప్రారంభించుకున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, అప్పట్లో ప్రభుత్వాలే కాదు, మహామహులైన కమ్యూనిస్ట్ నాయకులు కూడా, అయ్యో రామోజీరావు కొత్తగా ఒక దినపత్రిక ప్రారంభిస్తే దాంట్లో వీళ్ళు సమ్మె చేస్తారా, ఆయనకు నష్టం కలిగిస్తారా, ఆయన చాలా గొప్పవాడు, ఆయన కామ్రేడ్ అని మాట్లాడిన కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఉన్నారు, మహామహులు. వాళ్ళ పేర్లు నేను ఇక్కడ తీసుకోదలుచుకోలేదు. ఇది ఒక ఉదాహరణ. ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నవి. మీరు ఈ మధ్య కాలంలో టీవీలో చూస్తూ ఉంటుంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు గుంటూరు నుంచి హైదరాబాద్ పోతూ ఉంటే నగర ప్రవేశానికి ముందు మీరు రామోజీరావు గారు ఒక మహా సామ్రాజ్యాన్ని చూస్తారు. ఆ సామ్రాజ్యం మధ్యలో ఆయన కొండ మీద కట్టుకున్న ఒక దాన్ని ఏమంటారు, రాజప్రసాదం చూస్తారు. దాన్ని రామోజీ ఫిలిం సిటీ అంటారు. ఆ రామోజీ ఫిలిం సిటీ విషయంలో కూడా ఏ ఒక్క నిబంధనను, ఏ ఒక్క చట్టాన్ని ఆయన
గౌరవించలేదు. అన్నిటినీ ఉల్లంఘించి, అన్ని చట్టాలని ఉల్లంఘించి ఆయన కొన్ని వందల వేల ఎకరాల్లో ఆ రామోజీ ఫిలిం సిటీ నిర్మించుకున్నారు. దానిలో ఆయన ఆక్రమించుకున్న భూముల్లో ఇప్పుడు ఒక ఆయన యుద్ధం చేసుకున్నాడు రామోజీరావు గారి మీద హైదరాబాద్లో, గోనె ప్రకాష్ రావు అని. ఆయన మాజీ శాసనసభ్యుడు, 1973లో సంజయ్ మంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. ఆయన రామోజీరావు గారి సామ్రాజ్యం మీద యుద్ధం చేసుకున్నాడు ఇప్పుడు హైదరాబాద్లో. ఆయన దగ్గర చాలా డాక్యుమెంట్లు ఉన్నవి. రామోజీ ఫిలిం సిటీలో ఉన్న భూముల్లో సగం ప్రభుత్వం నిర్దేశించిన రహదారులకు సంబంధించినవి, మరికొంత భూమి దళితులకు పట్టాలుగా ఇచ్చింది, మరికొంత భూమి వివిధ వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు అసైన్మెంట్ భూముల కింద కేటాయించినది, మరికొంత భూమి కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అంటారు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అంటే వెనుకట హైదరాబాద్ ప్రాంతం అంతా నిజాం రాజుల పాలనలో ఉన్నప్పటి భూములవి. ఇట్లాంటి అనేకమైన అతిక్రమణలు చేసి ఆ సామ్రాజ్యాన్ని నిర్మించినారు ఆయన. హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీ ఒక అక్రమాల పుట్ట. నిజానికి 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006 ప్రాంతాల్లో కూడా పట్టాలు ఇచ్చినారు అక్కడ. ఆ పట్టాలు పొందిన వాళ్ళ భూములన్నీ కూడా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఆక్రమణలో ఉన్నారు. దీని మీద న్యాయ పోరాటం జరుగుతున్నది. ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద న్యాయ పోరాటం జరుగుతున్నది. రామోజీ ఫిలిం సిటీ మీద న్యాయ పోరాటం జరుగుతున్నది. ఈనాడు సమ్మెకు సంబంధించి చెప్పినండి, ఆ సమ్మె న్యాయపరమైంది, ఆ సమ్మె చట్టబద్ధమైంది. అక్కడ రామోజీరావు గారు వ్యవహరించిన తీరు అన్యాయం, అక్రమం, చట్ట వ్యతిరేకం అని చెప్పి 17 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రామోజీరావు గారు ఆనాడు ఉద్యోగాలను తీసేసిన 24 మందికి ఆ 17 సంవత్సరాల వేతనాలు చెల్లించాలని, బకాయిలు, వాళ్ళని మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 17 సంవత్సరాల పోరాటం జరిగింది. అది సుప్రీంకోర్టు దాకా పోయింది ఆ కేసు. ఆ 24 మందిలో నేను ఉన్నాను, కానీ నేను చివరి దాకా లేను. మధ్యలో నాకు వేరే ఉద్యోగం రావడం కారణంగా ఆ కేసులో నేను లేకుండా పోయినాను. అప్పటికి నాలాంటి ఒకళ్ళిద్దరం వేరే ఉద్యోగాల్లో చేరినాం. ఓ 2-3 మిత్రులు మరణించినారు. మిగిలిన 18-19 మందికి రామోజీరావు గారు తిరిగి ఉద్యోగాలు ఇచ్చి వాళ్లకు ఆ 17 సంవత్సరాల బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. అంటే ఆయన తప్పు చేసినట్టే కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. ఆయన డబ్బు చెల్లించినారు. 17 సంవత్సరాలు అనేది ఎంత కోయిన్సిడెన్స్ అంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద పోరాటం చేస్తూ కూడా 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ అదే సుప్రీంకోర్టులో ఒక పరిష్కారం దిశగా ఒక మార్గం ఏర్పడింది. ఇట్లా అది మార్గదర్శి ఫైనాన్షియల్స్ అయినా, ఈనాడు దినపత్రికకు సంబంధించిన చట్టాల ఉల్లంఘనైనా, ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ ఎపిసోడ్ అయినా, రామోజీరావు గారు అన్ని చట్టాలకు, అన్ని ఈ దేశ రాజ్యాంగానికి నేను అతీతుణ్ణి అనుకుంటారు అనడానికి ఒక పెద్ద నిదర్శనం. ఈనాడు మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి ఇప్పుడు కొత్తగా వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సిఐడి విభాగం వారు పెట్టిన కేసులు, వాటికి సంబంధించిన వివరాలన్నీ మీకు తెలిసి ఉంటాయి. డాల్ఫిన్ హోటల్స్ సంబంధించి కానీ, ఇంకా ఇతర వ్యాపారాల గురించి కానీ చాలా కాలం ఆయనతో ఉన్న ఆ వ్యాపారాల గురించి బాగా తెలిసిన అప్పారావు గారు విశాఖపట్నంలో ఉన్నారు. వారు చెబుతూనే ఉన్నారు, ఈ మధ్యకాలంలో మాట్లాడుతూనే ఉన్నారు.
ఇట్లా వారు చేసే ఇప్పుడు అరుణ్ కుమార్ కూడా చెప్తూ ఉంటాడు, నేను చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అంగీకరిస్తాను. నాకు 86 ఏళ్ల వయసులో ఇవాళ రామోజీరావు గారిని ఎవరో తీసుకుపోయి జైల్లో పెట్టాలనో ఆయన హింసలు పడాలనో ఎవరో కోరుకో, కానీ ఆయన 30 ఏళ్ళు నిండకుండానే ఈ అక్రమ వ్యాపారాలను మొదలుపెట్టినారు. అప్పటి నుంచే ఇవన్నీ చేస్తూ వచ్చినారు. ఇవాళ 86 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఆయన్ని ఏమనకూడదు అనేది సరైందని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఒక సామాన్యుడికి ఒక సామ్రాజ్యాధిపతికి తేడా ఉండడం సరైనది కాదు. మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతూ ఉన్నాం. ఈ దేశ ప్రజలందరికీ, పౌరులందరికీ చట్టం ఒకే రీతిగా వర్తించాలి. నాగార్జున రెడ్డి గారు అన్నట్టు రామోజీరావు గారు చేసింది సరైనదే అయితే రేపు నాగార్జున రెడ్డి గారు చేసిన సరైనదే కావాలి, దేవులపల్లి అమలు చేసిన సరైనదే కావాలి. ఆ మేరకు చట్టాన్ని మార్చుకోండి. ఎట్లాగో 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారంలో మొదటి వరుసలో కూర్చొని ఉన్నవారు రామోజీరావు గారు. ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు వచ్చి రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు గారిని కలుసుకొని వారి ఉభయ కుశలో ఒకరు తెలుసుకొని పోవడం, ఇవన్నీ కదా వారు ఇవన్నీ చేయడానికి అవకాశం ఇచ్చింది. పొలిటికల్ ప్యాటర్నేజ్. రామోజీరావు గారిని మీరు నిందించి ప్రయోజనం లేదు. రామోజీరావు గారిని మాత్రమే నిందించి ప్రయోజనం లేదు. మన రాజకీయ వ్యవస్థను నిందించాలి. రాజకీయ వ్యవస్థ ఇట్లా ఉంది కాబట్టి రామోజీరావు గారు లాంటి వాళ్ళు, మనకి ఇక్కడ రామోజీరావు గారు కనిపిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు సహారా ప్రస్తావన వచ్చింది సుబ్రతో రాయ్కి సంబంధించి. అట్లాంటి వాళ్ళు చాలా మంది దేశంలో ఉన్నారు. వీళ్ళందరికీ ఉన్న పొలిటికల్ ప్యాటర్నేజ్ కారణంగానే కదా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నది. అట్లాంటి పొలిటికల్ ప్యాటర్నేజ్ నేను ఇవ్వను అన్న ప్రభుత్వాన్ని దించేయడానికి ఇవాళ ఈనాడు దినపత్రిక, ఆ మీడియా సంస్థలు ఎంత విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద నిజానికి నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దింపేయాలనే కక్ష, కోపం రామోజీరావు గారికి ఎందుకు ఉండాలి? ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన రేపు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతే ఆయన ముఖ్యమంత్రి కాబోవడం లేదు. ఎందుకుంటుంది? కారణం ఇది. పొలిటికల్ ప్యాటర్నేజ్లోకి ఆయన రాడు కాబట్టి, ఆయన అనుమతించడు కాబట్టి, ఆయన ఊరుకోలేదు కాబట్టి ఇప్పటి వరకు ఎవరు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం, అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నేను ఎక్కువ సమయం తీసుకొని, బహుశా చాలా కాలాతీతమైనట్టుంది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసి 2014 వరకు రాష్ట్ర విభజన జరిగే వరకు పోరాటం చేసిన చంద్రశేఖరరావు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఉద్యమ కాలంలో అనేక సందర్భాల్లో చెప్పినాడు, రామోజీ ఫిలిం సిటీ అంతా భూ ఆక్రమణలతో కట్టుకున్నదే. మేము తెలంగాణ రాష్ట్రం సిద్ధించగానే, మేము అధికారంలోకి రాగానే 1,00,000 నాగాళ్ళు పెట్టి రామోజీ ఫిలిం సిటీని దున్నుతాం అన్నాడు. ఆయన అన్నవాడు ఏం చేసినాడు? అధికారంలోకి రాగానే వెళ్ళి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి రామోజీరావు గారు ఆశీస్సులు తీసుకొని బయటకు వచ్చి మీడియాతో ఒకటే మాట్లాడినాడు, ఇందులో ఒక్క గజం జాగా కూడా అక్రమంగా ఆక్రమించుకున్నది లేదు, చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకున్నది లేదు. ఇదంతా కూడా రామోజీరావు గారి కష్టం. రామోజీరావు గారు చాలా కష్టపడి కొనుక్కొని ఇటుక రాయి పేర్చి నిర్మించుకున్న సామ్రాజ్యం అని చెప్పినాడు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే,
రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా సరే రామోజీరావు గారి ఆశీస్సులు తీసుకోవాల్సిందే. రాజకీయ వ్యవస్థ రామోజీరావు గారు లాంటి వాళ్ళ ఆశీస్సులు తీసుకునే స్థితిలో ఉన్నంత కాలం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడక్కడ న్యాయ వ్యవస్థ మన రక్షణకు రావాల్సిందే. న్యాయ వ్యవస్థలో కూడా ఏం జరిగిందో చూసినాం. నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చిన తీర్పుని ఎందుకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది? ఎందుకు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు రెఫర్ చేసింది? ఎందుకు మళ్ళీ 6 నెలల్లో దీని సంగతి ఎందుకు తేల్చండి అన్నది? న్యాయ వ్యవస్థలో కూడా ఇట్లాంటి జరిగినాయి. కాబట్టి ఏ వ్యవస్థ అయినా నేను చెప్పింది వినాల్సిందే, నాకు లొంగి ఉండాల్సిందే అని మాట్లాడుతున్నా, అని వ్యవహరిస్తున్నా, అని ప్రవర్తిస్తున్న రామోజీరావు గారు లాంటి వాళ్ళు ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే రామోజీరావు గారు లాంటి వాళ్ళని గురించి ఎందుకు మాట్లాడతామంటే వారు చాలా నీతులు చెప్తున్నారు కదా. రోజు మనం ఉదయం లేస్తే వారి పత్రికల్లో, వారి న్యూస్ ఛానళ్ళలో, వారి డిజిటల్ మీడియాల్లో ఎక్కడ చూసిన నీతులే కదా. ఎక్కడ చూసినా వారికి ఆంధ్రప్రదేశ్లో అవినీతే కనిపిస్తున్నది కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, దానికి వారికి పెట్టిన ఖర్చు, ఎన్ని లక్షల కోట్ల వారు ఖర్చు పెట్టినారనేది ఇక్కడ వేదిక మీద వాళ్ళందరూ కూడా చెప్పినారు. ఆ వివరాలకు పోయి మీ సమయం వృధా చేయను. జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్క మంచి పని కూడా కనిపించకుండా మొత్తం అంతా అవినీతి అని చెప్పి పత్రిక అంతా పరిచేస్తున్నారే 16 పేజీలు. అవతలి వాళ్ళ అవినీతి పరులు అంటున్నప్పుడు మనం ఎంత నీతిమంతంగా ఉన్నాం అనేది చూసుకోవాలి. కాబట్టి రామోజీరావు గారి గురించి చర్చిస్తున్నాం మనం. లేకపోతే ఆయన గురించి చర్చించి మన సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ నాగార్జున రెడ్డి గారి సమయం ఎందుకు వృధా చేయాలి మనం? వేదిక మీద ఇతర పెద్దల మీ అందరి సమయం ఎందుకు వృధా చేయాలి? ఎందుకు మాట్లాడాలి? ఇవన్నీ మనం నీతులు చెప్తూ ఉన్నప్పుడు, ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇతరులు తప్పు చేస్తున్నారని అంటూ ఉన్నప్పుడు మనం నీతిమంతంగా ఉండాలి కదా. మనం ఎంత నీతిమంతంగా ఉన్నాము? మొత్తం మనం ఎక్కడ ఒక్క దాంట్లో కూడా మనకు నీతి లేదే. మద్య నిషేధం గురించి మాట్లాడినారు మిత్రుడు. నేను ఆ కాలంలో ఒక ప్రధాన దినపత్రికకు బ్యూరో చీఫ్గా ఉన్నాను. నేను ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఒక చోట దూబగుంట అనే చోట రోషమ్మ అనే పెద్దావిడ ఈ మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టింది. అది నిజంగా కూడా ఇవాళ దేశంలో మద్యపానం అనేది ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో మనందరికి తెలుసు. కానీ వాళ్ళు ఈ మద్యాన్ని నిషేధించగలిగే స్థితిలో ఎవరు లేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రణాళికలో మద్యాన్ని గురించి మాట్లాడినాడు. దశల వారీగా ఈ మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసి, ఒక దగ్గర ఆయన మాట్లాడతాడు, మద్యం ధరలు చూస్తే షాక్ కొట్టాలి మద్యాన్ని ముట్టుకుంటే, ఆ విధంగా ప్రాహిబిటివ్ చేస్తాను నేను ధరలు, సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తానని చెప్పినాడు. దశల వారీగా దాన్ని చివరికి లేకుండా చేయాల్సిందే కానీ ఒక రోజులో పోయేది కాదు. ఇవాళ మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు తన ఉపన్యాసాల్లో, ఎన్నికల ఉపన్యాసాల్లో ఏం మాట్లాడుతున్నాడు? నాణ్యమైన మద్యం తక్కువ ధరకి ఇస్తాను. తమ్ముడు హుషారుగా ఉన్నారా? మీరు సాయంత్రం కాగానే 2 పెగ్గులు వేసుకోవాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి చూడండి ఎట్లాంటి మద్యం ఇస్తున్నాడు. నేను అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు ఇస్తానని చెప్తున్నాడు. మళ్ళీ దూమగుంటకు వద్దాం. రామోజీరావు గారు అక్కడ చేసింది ఏమిటి అంటే, అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఎన్టీ రామారావు గారు నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశాన్ని వెనకరించి నడిపిస్తున్న వాళ్ళు రామోజీరావు, చంద్రబాబు నాయుడు, ఆ పార్టీని నడిపిస్తున్న వాళ్ళు. రామోజీరావు మళ్ళీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొస్తే తప్ప తన మాట వినేట్టు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే బహునాయకత్వం కదా.
సో ఇక్కడ ఎవరు మన మాట వినేట్టు లేరు. మళ్ళీ ఎన్టీ రామారావుని అధికారంలోకి తీసుకురావాలి, తీసుకొచ్చి 5-6 మాసాల్లో ఆయన దింపేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి. అందుకోసం అని చెప్పి ఆయన ఏం చేయాలి. దాంతోపాటు ఇంకొక ప్రయోజనం కూడా ఉన్నది. అప్పటికే దాసరి నారాయణరావు చేసిన పొరపాట్ల వల్ల ఆయన పత్రిక ఉదయం పడే స్థితిలో ఉంటే మాగుంట సుబ్బరామరెడ్డి అనే ఒక వ్యాపారి, లిక్కర్ వ్యాపారంలో ఉన్నవాడు ఆయన ఎక్కువగా, ఆ తర్వాత కాలంలో ఎంపీ కూడా అయినట్టున్నారు. ఆయన కొనుగోలు చేసి ఉదయం దినపత్రికను బాగా నడుపుతూ ఉన్నారు. ఉదయం దినపత్రిక కనుక బ్రతికుంటే తన పత్రికకు అస్తిత్వం ఉండదు, ముప్పు వస్తుంది, తాను ఏకఛత్రాధిపత్యం ఏలలేను, రాజకీయ వ్యవస్థను శాసించలేను అనుకున్నాడు. కాబట్టి ఈ మద్య నిషేధ ఉద్యమాన్ని ఆయన ఇంత ఉంటే ఇంత చూపించినాడు. రోజు పొద్దున్న లేస్తే ఈనాడు దినపత్రిక నిండా మద్య నిషేధం ఉద్యమం వార్తలే. ఎందుకంటే మద్య నిషేధం వస్తే మాగుంట సుబ్బరామరెడ్డి వ్యాపారం దెబ్బతింటుంది. ఆయన వ్యాపార మూలాలు కనుక నరికేయగలిగితే ఉదయం దినపత్రిక మూతపడుతుంది. ఆయన కోరుకున్నట్టు జరిగింది. మద్య నిషేధ ఉద్యమాన్ని తీసుకొని ఎన్టీ రామారావు బయలుదేరి 1994లో అద్భుతమైన విజయం సాధించగానే మద్య నిషేధం పెట్టినాడు. ఉదయం దినపత్రిక మూతపడింది. 2 ప్రయోజనాలు నెరవేరినాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, ఉదయం దినపత్రిక మూతపడింది. 6 మాసాల తర్వాత ఎన్టీ రామారావు గారిని దించేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. మద్య నిషేధాన్ని ఎత్తేసినారు. మళ్ళీ 2 ప్రయోజనాలు నెరవేరినాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాడు, ఉదయం దినపత్రిక మూతపడింది కాబట్టి మళ్ళీ మద్యాన్ని వారించినాడు. ఎన్ని కుట్రలు ఉంటాయి వీటి వెనకాల. చాలామందికి తెలియదు. ఆ రోజుల్లో నేను దినపత్రిక బ్యూరో చీఫ్గా ఉన్నాను. రోజు మా సంపాదకులను పిలిచి ఇంత ఉద్యమం జరుగుతుంటే రాష్ట్రంలో మద్య నిషేధం కోసం మనం ఎందుకు రాయడం లేదు అని అడిగేవాళ్ళు. నేను చెప్పేవాడిని, ఇదంతా కూడా ఈనాడు సృష్టిస్తున్న ఉద్యమం సార్. ఇది ఉద్యమం ఉన్నమాట వాస్తవం, మహిళలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం, మద్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉన్నమాట వాస్తవం. కానీ ఉద్యమం ఈ రీతిలో మాత్రం జరగడం లేదండి. ఇదంతా ఈనాడు ఉదయాన్ని మూసించడం కోసం చేస్తున్న ప్రయత్నం అని చెప్పాల్సి వచ్చింది. చాలా సమయం తీసుకున్నట్టున్నాను నేను. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇంత మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల గురించి ఇంత ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ పత్రికలు, ముఖ్యంగా ఈనాడు దినపత్రిక పేదల గురించి, నిరుద్యోగుల గురించి ఇంత మాట్లాడుతున్నారు. 3 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో, మన దేశంలో, ఈ ప్రపంచాన్ని అంతటినీ కరోనా మహమ్మారి కుదిపేస్తే ఆ కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయిన తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల గురించి ఈనాడు యాజమాన్యం కానీ, రామోజీరావు ఇతర వ్యాపార సామ్రాజ్యంలోని ఉద్యోగుల గురించి కానీ ఏమన్నా ఆలోచించినారా? ఉద్యోగులను తొలగించినారు ఈనాడు దినపత్రిక నుంచి. ఇది వాళ్ళ ద్వంద్వ వైఖరి, ద్వంద్వ నీతి. ఇతరులకు చెప్పడానికే నీతులు తప్ప మాకు నీతులు అవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యవస్థను మేము డిక్టేట్ చేస్తున్నాం. మా ఆదేశాల మేరకు, మాకు అనుసరణలో వ్యవస్థ నడుస్తుంది, నడవాల్సిందే అని అనుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దింపేసి తమ శిష్యుణ్ణి అధికారంలోకి తెచ్చుకునే ఒక విఫల ప్రయత్నంలో రామోజీరావు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.